మతిస్థిమితం లేని ఒక మహిళ మీద తెలుగుదేశం పార్టీ నేత దాడి చేశాడంటూ సాక్షి హైలైట్ చేసినటువంటి ఉదంతంలో ఒక ఈ దాంట్లో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మహిళ అమ్మవారి భక్తురాలు నిత్యం మడిగట్టుకుని పూజలు చేస్తుంటుంది. టీడీపీ ఫ్లెక్సీలు గుంటి గంగాభవాని అమ్మవారి ఆలయంలో ఉండకూడదని కట్ చేసింది. అందుకే ఆలయ చైర్మన్ నేరుగా ఆమె మీద దాడి చేసి గాయపరిచాడు. ఆమెకు తల మీద తీవ్ర గాయాలైనవి, చెయ్యి కూడా విరిగింది. ఆసుపత్రి నుండి సిఐకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళింది. అయినా ఎటువంటి కేసు కట్టలేదు. ఆలయ చైర్మన్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి నేతలు అయితే దాడి చేసిన చర్యలు తీసుకోరా, ఇదేనా సనాతన ధర్మని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అంటూ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో ఆ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆ ఫ్లెక్సీలు దించితే కనుక ఆటోమేటిక్గా పిచ్చమ్మాయి అన్నప్పుడు పక్కన పెట్టాలి, కానీ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ దాడి చేయడము, ఈ గందరగోళం అవసరం లేదు. ఇది మామూలుగా పిచ్చోళ్ళని కంట్రోల్ చేయలేము అంటే ఆ ఆస్పెక్ట్లో చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే దేవస్థానాన్ని కూలదోసేసి గూండాల్ని అంటే గొట్టిపాటి లక్ష్మి అనే కోతిజన్ని దొబ్బే వాళ్ళని దాన్ని తెచ్చి విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటూ దేవస్థానాన్ని అపహాస్యం చేయాలనే ఉద్దేశంతో తెగబలిసిన మతంతో చేసిన దాడి అమ్మని కూలదోసి దేవస్థానాన్ని అంటే హిందూ కల్చర్ని, ఇండియన్ కల్చర్ని అపహాస్యం చేస్తూ లంజల్ని చొరబడనిచ్చి లంజలు దేవస్థానం భాష కరెక్ట్ అయిన భాష కాదు, అంటే కంట్రోల్లో లేదు ఆమె మాటలు అన్నదైతే అర్థమవుతుంది. కాకపోతే ఈ కొట్టినటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాకపోతే ఆమె పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే మీద పడుతుంటే కొట్టారు అన్నటువంటి స్థానికులు చెప్పే మాట.